చంద్రబాబు గారు ఇక ఆయనకి సంబంధించి ఆయన పెద్ద మనిషిగా వాడాలి. గ్రౌండ్ లెవెల్‌లో యాక్టివిటీ లోకేషే చూసుకోవాలి. భవిష్యత్ ముఖ్యమంత్రి, భవిష్యత్ తెలుగుదేశం అధినేత ఆయనే. ఇప్పుడు ఎదురవుతున్నటువంటి అతిపెద్ద చిక్కేంటంటే, సొంత ఎమ్మెల్యేలు, సొంత ఎంపీలే ఒకళ్ళకొకళ్ళు తగవులాడుతూ పార్టీని నాశనం చేస్తున్నారు. అలాగే కూటమి మధ్యన ఐక్యతను దెబ్బతీస్తున్నారు. మిగతా పార్టీలకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకోవడం మన ఎమ్మెల్యేల బాధ్యత. అదే సందర్భంలో మన ఎంపీతో సమన్వయం చేసుకోవడం మన ఎమ్మెల్యే బాధ్యత, మన ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకోవడం మన ఎంపీ బాధ్యత. ఏ ఆర్థికపరమైన అంశాలు, ఏ కాంట్రాక్ట్లో ఏ ప్రాబ్లమో వచ్చిందన్నప్పుడు సమన్వయం చేసుకునేటటువంటి బాధ్యత ఇద్దరు కలిపి తీసుకోవాలి. ఇలాంటిది స్వయంగా నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేకపోతే దీనికి పరిష్కారం ఒక వ్యవస్థ, పార్టీ ఏర్పాటు చేయాలి. జిల్లాకు, నియోజకవర్గ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధికు ఓ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఈ సొల్యూషన్ ఏళ్ల తరబడి పెండింగ్ ఉండకూడదు. ఇప్పుడు కొలికపూడి కేసినేనిల వివాదం సాగుతూనే ఉంది. నిన్న కావ్య కృష్ణారెడ్డి అక్కడ చనిపోయినటువంటి మాజీ నాయకుడికి సంబంధించిన గొడవ అలాగే నడుస్తుంది. అంటే ఇలాంటి సమస్యలు ఇలాగే ఉండిపోతే ఇవి పేరబెట్టుకుపోతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనంలో అది ఒక పెద్ద గుణపాఠం. అలాంటి పరిస్థితి మనకు రాకుండా, ఎందుకంటే మనకు ఇంకో పక్కన ఉంది, మళ్ళీ వైసీపీ బీజేపీ వాళ్ళతో సమన్వయం చేసుకోవాలి, జనసేనలతో సమన్వయం చేసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లోకేష్ గారు ముందు తన ప్రభుత్వ యాక్టివిటీ పక్కన పెట్టి కొన్ని రోజులు పార్టీ సంగతి ఏంటో కరెక్ట్గా తేల్చాలి. ఎందుకంటే మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి ఆయన అనుసరించిన విధానం చూస్తే పార్టీని సస్టైన్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఆయన సీరియస్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంది.